చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుంటాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ ప్రభువు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 37వ రోజు మన యొక్క వాక్యాంశముగా దేవుని యొక్క సంరక్షణ, గాడ్స్ కేర్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం. ఏమండి, ఈ భూమి మీద ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా ఒక కుటుంబంలో తమ యొక్క బిడ్డలను సంరక్షించుకుంటారు, తమ యొక్క బిడ్డలను కాపాడుకునేది, వారికి కావలసిన ప్రతి అక్కర్ని తీర్చేది వారి తల్లిదండ్రులండి. వారికి ఏ సమయంలో ఏది కావాలో, ఏది అవసరమో ముందుగానే వారు తెలుసుకుని అది వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు వారి యొక్క తల్లిదండ్రులు. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, యోబు భక్తుని జీవితంలో యోబు తన బిడ్డల కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో, వారి కొరకు ఏం చేసేవాడు కూడా మనం వాక్యంలో చూద్దామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, జోబ్ చాప్టర్ 1:5, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయించుండెను. ఇక్కడ యోబు భక్తుడు తన బిడ్డల కొరకు వారి యొక్క బిడ్డల యొక్క విందు దినాలు పూర్తయిన తర్వాత ఎక్కడ వారు దేవుణ్ణి వారి హృదయంలో దూషించారో, ఎక్కడ వారు శపించబడతారో అనే ఉద్దేశంతో వారందరినీ పిలిచి, వారందరినీ పవిత్రపరిచి అరుణోదయం లేచి వారందరి కొరకు దహన బలి అర్పిస్తున్నట్లుగా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి. అంటే యోబు తన బిడ్డలను సంరక్షించుకుంటున్నాడు. యోబు తన బిడ్డల మీదకి ఎలాంటి దోషము రాకుండా దేవుని పాదాల దగ్గర కనిపెడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా మనం చూడొచ్చు, తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎంతగానో ప్రయాసపడతారు, ఎంతగానో వారిని సంరక్షించుకుంటారు. అలాంటి తల్లిదండ్రులను వారిని మర్చిపోవచ్చేమో కానీ, వారి బిడ్డలను మర్చిపోవచ్చేమో కానీ, నేను మిమ్మల్ని ఎన్నిటికీ మరువను అని మన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15 మరియు 16 వచనాలండి. ఐజయా చాప్టర్ 49:15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లలు మరచున, వారైనా మరుచుకుని కానీ నేను మిమ్మును మరువను. ఒక స్త్రీ తనకు పుట్టినటువంటి ఆ చంటి బిడ్డను మర్చిపోతుందా? ఆమెనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మును మరువను అని మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ కింద వచ్చి మనం చూసినట్లయితే, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. See, I have engraved you on the palms of my hand, your walls are ever before me. ఇదిగో నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు మన మీద ఉన్నటువంటి ఆయన ప్రేమను, ఆయన యొక్క కనికరమును ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. దేవుడు మనల్ని సంరక్షించాలని, ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క కాపుదల్లో, ఆయన యొక్క ప్రొటెక్షన్లో మనం ఉంచాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ కొంతమంది మాకు దేవుని సంరక్షణ అక్కర్లేదు, మాకు దేవుని యొక్క కాపుదల అక్కర్లేదు అని అనుకుని వారి ఇష్టానుసారంగా వారి యొక్క దేవుడిస్తున్నటువంటి ఆ ఆజ్ఞను మీరి, ఆ యొక్క ప్రొటెక్షన్ మీరి వారు జీవించాలని వారు ఇష్టపడుతున్నారండి. ఏమని, దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము, దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ ఫలించలేమండి. బైబిల్ గ్రంథంలో మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఆనాడు తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం అండి. ద జీసస్ పారబుల్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్, లేదా ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్. ఇక్కడ ఆ కుమారుడు ఇలాగే నా తండ్రి అక్కర్లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు రాయబడింది. దీన్ని మనం క్లుప్తంగా మనం చూసినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. అందులో చిన్నవాడు తన తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు రావాల్సినటువంటి ఆ ఆస్తిని, ఆ భాగాన్ని నాకు ఇచ్చేయమని చెప్పి ఆ చిన్న కుమారుడు తన తండ్రిని అడిగాడు. చిన్న కుమారుడు ఆశపడినట్లే తండ్రి కూడా ఆ కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తిని కూడా, ఆ భాగం అంతటిని కూడా ఆయనకి ఇచ్చేసాడండి.
ఈ కుమారుడు కొంతకాలం అయిన తర్వాత దూరంగా వెళ్ళిపోయాడు. దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏవో వ్యాపారాలు చేశాడు. ఆ దుర్వ్యాపారాల వల్ల తన ఆస్తి అంతటిని కూడా, ఆ డబ్బంతటిని కూడా పాడు చేసుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు. అదే సమయంలో కరువు వచ్చిందండి. ఇంకా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి పందులు మేపేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, ఆ పందులు మేపే స్థలం దగ్గరికి పనికి చేరాడు. కనీసము ఆ పందులు తినేటువంటి ఆ పొట్టుతోనైనా నా యొక్క ఆకలి తీర్చుకుంటాను, నా కడుపు నింపుకుంటాను అనుకున్నాడు. కానీ అతనికి ఎవరు ఏమీ ఇవ్వలేదండి. ఆ సమయంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ స్థితిలో అతనికి బుద్ధి వచ్చింది. ఆ వాక్యం మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడని కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఏమండి, ఇక్కడ ఈ చిన్న కుమారుడు తన తండ్రి సంరక్షణలో, తన తండ్రి యొక్క కేర్లో, ఆ ప్రొటెక్షన్లో ఉన్నంత కాలము ఎలాంటి చింత, ఎలాంటి బాధ లేకుండా ఎంతో సంతోషంగా జీవించాడు. కడుపు నిండా ఆహారంతో, ఆ యొక్క సమృద్ధితో, ఆ కంఫర్ట్తో ఉండగలిగాడు. ఎప్పుడైతే తన తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడో అప్పటి నుంచే ఆ వ్యక్తికి శ్రమలు రావడం ప్రారంభించాడు. ఇక్కడ నిజంగా కుమారుడు ఏదైనా చేయాలని ఆశపడినట్లయితే, ఆ విషయాన్ని ముందుగా తండ్రికి తెలియజేసినట్లయితే తన కుమారుడిని సరైన విధంగా ఆ తండ్రి గైడ్ చేసేవాడు. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి శ్రమలు రాకుండా ఏ మార్గం గుండా ఆ వ్యక్తి వెళ్ళాలో, ఏ రకంగా ముందుకెళ్లాలో చక్కగా గైడ్ చేయగలిగేవాడు. కానీ తన తండ్రికి ఏమీ చెప్పకుండా కేవలం ఆ తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసేసుకుని తన తండ్రికి చెప్పకుండా ఎక్కడికో దూరదేశం వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఆ దుర్వ్యాపారం చేత సమస్తాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడండి. ఈరోజు దేవుడు ఈ ఉపమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను సంరక్షించాలని, నిన్ను కాపాడుకోవాలని, నిన్ను ప్రొటెక్ట్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నా ఎద్దకు రా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. పిలవడం మాత్రమే కాదు, నీ చింత యావత్తు నా మీద మోపు, ఎందుకంటే నేను నీ కొరకు చింతిస్తున్నాను అని మన దేవుడు మనతో వాక్యం ద్వారా చెప్తున్నాడండి. ఆ మాట మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే 1 Peter chapter 5 verse 7 అండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, లక్ష్యము చేయించున్నాడు అని అర్థమండి. Casting all your anxieties on him because he cares for you. ఆయన యొద్దకు, మన దేవుని యొద్దకు, మనం నమ్ముకున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రమ్మని మన దేవుడు పిలుస్తున్నాడండి. పిలవడం మాత్రమే కాదు, మీ భారాలన్నింటినీ కూడా, మీ చిత్రాన్నింటినీ కూడా నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతిని, క్షేమాన్ని చెప్పి మన దేవుడు ఆయన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క సంరక్షణలో, ఆ నీడలో మనం జీవించడానికి మనం ముందుకెళ్దాం. ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. మన తండ్రికి లోబడి మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.